హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే 25వ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు రావన్నమాట. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక గడువును మే 25వ తేదీ వరకు పొడిగించింది. ముందు ఈ గడువు మే 20తో ముగియాల్సి ఉండగా రైతుల అభ్యర్థనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అప్లై చేయని వారికి ఇది చక్కటి అవకాశంగా మారనుంది. ఈ పథకానికి అప్లై చేయాలనుకునే రైతులు కొన్ని ప్రామాణిక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు వంటి కీలక డాక్యుమెంట్ ఉండాలి. ఈ పత్రాలతో సంబంధిత గ్రామ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వారి వివరాలను నమోదు చేయాలి. అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ సిబ్బంది మీ అప్లికేషన్ను నమోదు చేసి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. రైతు సేవా కేంద్రాల్లో అందించిన పత్రాలను జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు పరిశీలిస్తారు. రైతు పేరు మీద ఉన్న భూమి వివరాలు బ్యాంక్ ఖాతా సరిపోలే విధంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తారు. వెబ్ ల్యాండింగ్ ద్వారా భూమి వివరాలు ధృవీకరించబడతాయి. అర్హత కలిగిన రైతుల వివరాలు చివరకు లబ్ధిదారుల జాబితాలో చేర్చబడతాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వారికి ఆర్థిక సహాయం అందుతుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు కాగా మిగిలిన 14,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రైతులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సో ఈ పథకానికి ఇప్పటికే అప్లై చేసిన రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు. దానికోసం మీరు అధికారిక వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీభవ .ap.gov.in సందర్శించాలి. హోమ్ పేజీలో కనిపించే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నెంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్పై నొక్కాలి. అనంతరం మీ దరఖాస్తు స్టేటస్ తెరపై డిస్ప్లే అవుతుంది. ఆన్లైన్లో చెక్ చేసుకోవడం తెలియని వారు రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని సంప్రదించి స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం అమల్లో కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు. అంటే ఒకే కుటుంబంలో ఉన్న అనేక మంది భూమి కలిగి ఉన్న పథకం ప్రయోజనం ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఇది డూప్లికేట్ లబ్ధులను నిరోధించడమే కాకుండా సహాయం వాస్తవంగా అవసరమున్న వారికే అందేలా చేయడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. గడువు మే 25 వరకు ఉన్నందున ఇప్పటి వరకు అప్లై చేయని వారు తమ వివరాలతో వెంటనే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. ప్రభుత్వం భావిస్తున్న విధంగా జరిగితే ఈ పథకం జూన్ 2025లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేచి ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది. సో మే 25వ తేదీలోపు ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. అప్లై చేసుకోండి. మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేసి జూన్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.